వేదిక మీద నాతో పాటు ఉన్న సహచర మంత్రివర్యురాలు సీతక్క గారికి, మరొక సహచర మంత్రివర్యులు లక్ష్మణ గారికి, ఎమ్మెల్సీ విప్ శంకర్ నాయక్ గారికి, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో కీర్తిశేషులు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగ భద్రత, కార్మికులకు భద్రత కల్పించాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదవాళ్ళు మెచ్చే విధంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించే విధంగా ఆనాడు 2006లో ఏర్పాటు చేయటం జరిగింది. తదుపరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా దేశంలోని ప్రజల అభిప్రాయాలకి, కూలీల అభిప్రాయాలకి, పేదవాడి అభిప్రాయాలకి భిన్నంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబిజీ రామ్జీ పేరుతో రాష్ట్రాల అభ్యంతరం తెలియచేస్తున్నా, దేశంలోని పేదవాళ్ళు అభ్యంతరాన్ని తెలియచేస్తున్నా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ఈ జీరామ్జీ కార్యక్రమాన్ని నిన్న 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. జనవరిలో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని పేరు మార్చి పేదవాళ్ళ హక్కులను హరించే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన అంశంలో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకరిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపటం జరిగింది. అయినా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ససేమరా అంటే ససేమరా అనే విధంగా ఒక్క లైను, ఒక పులి స్టాపు, కామా కూడా వారు అనుకున్నది మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా నిన్న జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ రకమైన ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే రకంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి మార్పులు చేశారో ఈ మార్పులు చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కార్మికులకి, కర్షకులకి, నిరుపేదలకి ఎంత నష్టము జరుగుద్దో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఈ సబ్ కమిటీని ఒక రిపోర్టు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో సబ్ కమిటీని వేశారు. ఆ రిపోర్టుని ఈరోజు కేబినెట్లో చాలా క్షుణ్ణంగా, చాలా అంటే ఇంత డిబేట్ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఇది కార్మికులకు సంబంధించింది, పేదవాళ్ళకి, పేద కుటుంబానికి సంబంధించింది. చాలాసేపు దీని మీద డిస్కషన్ చేసి అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదేవిధంగా
రాష్ట్రంలో ఉన్న స్కూల్స్, జూనియర్ కాలేజీలు అప్ టు 12th వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం, అల్పాహారము, పాలు ఇవ్వాలి అని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులతో పాటు సుమారు 1,50,000 మంది టీచర్స్ కానీ, టీచర్స్తో పాటు లెక్చరర్స్, సిబ్బంది వారికి కూడా ఉచిత టిఫిను, పాలు, అదే రకంగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో ఈ వైద్య హెల్త్ సెక్టార్ని మరింత స్ట్రెంథెన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు సనత్ నగరు, ఎల్బీ నగరు, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, 6,278 వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీనితో పాటు ఇందాక ఏవైతే ఈ 4 కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ చెప్పానో భవిష్యత్తులో ఈ హాస్పిటల్స్ కూడా సీఎం రిలీఫ్కి సంబంధించిన ఎల్ఓసీలు ఇవ్వాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో ఏదైతే రివర్ ఫ్రంట్ ఉందో మూసి ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఫేజ్ 1కి సంబంధించి గాంధీ సరోవరకు ఉన్న వి షేపులో ఉన్న ఆ మూసీ రివర్ని 21 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్లో రాబోయే కొద్ది రోజుల్లో టెండర్ పిలవటానికి ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి 7,345 కోట్లు 7,345 క్రోర్స్కి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన ఈ 21 కిలోమీటర్లకు సంబంధించి దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ ఉద్దేశంతోనైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఇటు మురుగుతో అటు వరదలు వచ్చినప్పుడు అభద్రతతో ఉన్నారో శాశ్వతంగా వారికి మంచి జరగటమే కాకుండా అదే రకంగా లింక్ రోడ్డు లాగా ఈ మూసీకి బోత్ సైడ్స్ ఉన్న బ్యాంకుల్ని డెవలప్ చేసి ఇంప్రూవ్ చేసి దీన్ని రహదారుల వల్ల అంతర్గతంగా ఈ కోర్ సిటీలో ఉన్న ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ప్రయాణానికి మరిన్ని వసతులు సౌకర్యాలు కూడా కలుగుద్దనేది కూడా మీ ద్వారా రాష్ట్ర ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో గోదాముల కోసం ఒక 50 ఎకరాలు, అంటే గతంలో గోదాములు అంటే ఒక 5 ఎకరాలు 6 ఎకరాలతో కేటాయించి ఒక చిన్నపాటి సైజుతో నిర్మించేది. ఇక్కడ భారీ గోదాములు ఏర్పాటు చేయాలని, అదే రకంగా కట్టాల మండలం కర్కలపాడు గ్రామంలో కూడా ఒక 10 ఎకరాలు ఇలా గోదాములకు సంబంధించి ఒక 5-6 కాన్స్టిట్యున్సీస్ లో, అదే రకంగా జవహర్ నవోదయకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడులో 19 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి 5 ఎకరాలు, అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ సంస్థలకి కూడా కొన్ని భూములను కేటాయించడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈరోజు కేబినెట్లో జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఎస్, సుప్రీంకోర్టుకి కూడా అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇన్కార్పొరేట్ దీంట్లో జాయిన్ అవుతూనే మనకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో
ఆ హక్కులని రక్షించుకునే దాంట్లో న్యాయస్థానం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వాలన్నది కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని స్టేట్లు కూడా ఇన్కార్పొరేట్ అయ్యాయి. వాళ్ళు మనలాగానే మిగతా స్టేట్లు కూడా న్యాయ పోరాటానికి ప్రిపేర్ అవుతున్నారు.